అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకునేందుకు గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్నారు. 2.5 నెలలుగా అక్కడే మకాం వేసిన వెంకటరెడ్డి ఏసీబీ ఆచూకీ పసిగట్టి ఢిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్కి వచ్చారు. శంషాబాద్ రిసార్ట్లో ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల గనుల, ఖనిజ, ఇసుక దోపిడీని సర్వం తానే నడిపించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కకుండా ఉండేందుకు అనేక ఎత్తుగడలు వేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తరువాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో దాదాపు 2.5 నెలలు తలదాచుకున్నారు. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాల్ని ఉపయోగించుకుని కంటోన్మెంట్ కు చేరారు. తాను అక్కడే ఉంటే ఏసీబీ సహా ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉంటారని వ్యూహం పన్నారు. అయితే వెంకటరెడ్డి, ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు కంటోన్మెంట్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండడంతో వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి హైదరాబాద్ వచ్చేసి శంషాబాద్ సమీపంలోని సుల్తాన్ పల్లిలోని అత్యంత విలాసవంతమైన బ్యూటీ గ్రీన్ రిసార్ట్స్ లో మకాం వేశారు. ఏసీబీ బృందాలు గురువారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుని రాత్రి 8:15 సమయంలో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చిన తరువాత ఏసీబీ అధికారులు శుక్రవారం అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. వెంకటరెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. దీంతో ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.